అకిరా టొరియామా, ద క్రియేటర్ ఆఫ్ డ్రాగన్ బాల్, ఇక మనతో లేరు. మార్చి 1వ తారీఖున హెల్త్ ఇష్యూ వల్ల తనైతే చనిపోయారు. మార్చి 8వ తారీఖున డ్రాగన్ బాల్ అఫీషియల్ పేజ్ అయితే దీన్ని ప్రపంచానికి తెలియజేసింది. అది వినంగానే అందరూ షాక్ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ పెద్ద పెద్ద మాంగాకాస్ కావచ్చు, లైక్ నరుటో క్రియేటర్, వన్ పీస్ క్రియేటర్స్ కావచ్చు, జపనీస్ వాయిస్ యాక్టర్స్ కావచ్చు. సో అందరూ అయితే దాన్ని నమ్మలేకపోయారు. ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. తనకి ఇప్పుడు 68 సంవత్సరాలు నిండాయి. ఏప్రిల్ 5, 1955లో తను పుట్టాడు. మార్చి 1, 2024లో తన జర్నీ ఎండ్ అయిపోయింది. కానీ తన లెగసీ ఎప్పటికీ ఎండ్ అయిపోదు. యానిమే ఉన్నంత వరకు తన లెగసీ కంటిన్యూ అవుతుంది. షోనెన్ యానిమే ఎంత పాపులర్ అయినా కానీ దానికి ఫస్ట్ స్టెప్ అయితే మాత్రం అది డ్రాగన్ బాలే. ఈ షోనెన్ యానిమే కల్చర్ మొత్తం మొదలైంది డ్రాగన్ బాల్ నుంచే. అది ఎప్పటికీ మర్చిపోలేం కూడా. ఈరోజు నా వన్ లాస్ట్ టైం అకిరా టొరియామా సెన్సే గురించి నేనైతే నా ఫైనల్ వర్డ్స్, అంతేకాకుండా ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా అయితే చేద్దాం అనుకున్నా. సో యాక్చువల్గా నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. బట్ పర్సనల్గా నేను ఫీల్ అయిన ఫీలింగ్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఎంతోమంది అయితే వాళ్ళ బాధనైతే తెలియచేశారో వాళ్ళలో కొంతమంది గురించి అయితే చెప్పబోతున్నాను. అంతేకాకుండా అకిరా టొరియామా సెన్సే లేకపోయి ఉంటే మీరు ఎంతో పెద్ద పెద్ద పాపులర్ అనుకునే షోనెన్ యానిమేస్ ఇప్పుడు ఉండేవి కూడా కాదు. అది కూడా ఎందుకనేది నేను మొత్తం అయితే మాట్లాడబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రెస్ట్ ఇన్ పీస్ అకిరా టొరియామా సెన్సే. మీరు ఉన్నా లేకపోయినా కానీ మీ లెగసీ అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ డ్రాగన్ బాల్ సూపర్ మీరు మధ్యలో విడిచి వెళ్ళిపోయినా కానీ దాన్ని టయోటారో సెన్సే ముందుకు తీసుకెళ్తారని చెప్పి మాకైతే నమ్మకం ఉంది. అండ్ మీ లెగసీ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పి మాకైతే నమ్మకం అయితే ఉంది. అండ్ ఫస్ట్లీ తను చనిపోయాడు. అండ్ తన హానర్లో మీ అందరికీ ఒక క్వశ్చన్, మీకు అకిరా టొరియామా సెన్సే వర్క్స్లో మీ ఫేవరెట్ ఏంటి? లైక్ డ్రాగన్ బాల్ జీ, ఆరు డాక్టర్ స్లంప్, శాన్ ల్యాండ్, డ్రాగన్ క్వెస్ట్. సో వీటిల్లో మీకు ఏది బాగా ఇష్టమో కింద కామెంట్స్లో తెలపండి. అండ్ ఎందుకో కూడా చెప్పండి. నాకైతే మాత్రం ఓజీ డ్రాగన్ బాల్ అది ఎందుకు ఇష్టమో నేను చెప్పలేను. ఎందుకంటే ఓజీ డ్రాగన్ బాల్ ఎన్నిసార్లు చూసినా తెలియని ఒక నాస్టాల్జియా ఫీలింగ్. అండ్ లెట్ మీ టెల్ యూ, నేను ఒక 100 సార్లైనా చూస్తాను, నాకు అదైతే బోర్ కొట్టదు. అండ్ అది నాకు ఎంతో అంటే ఎంతో ఇష్టం. అండ్ అకిరా టొరియామా సెన్సే ఫేవరెట్ వర్క్ అది నాకు మాత్రం. అండ్ మీకేంటో కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఇక అకిరా టొరియామా సెన్సే యానిమే ఇండస్ట్రీ ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేశారని మనం మాట్లాడుకుంటే మాత్రం డెఫినెట్లీ తను లేకపోయి ఉంటే మీరు ఇప్పుడు మీ ఫేవరెట్ అని చెప్పుకునే నరుటో ఉండేది కాదు, వన్ పీస్ ఉండేది కాదు, బ్లీచ్ ఉండేది కాదు, మై హీరో అకాడమీ ఉండేది కాదు, ఆరు జుజుత్సు కైసెన్ ఆర్ డీమన్ స్లేయర్. సో ఇటువంటి ఏ యానిమేస్ కూడా మీకు పెద్దగా ఉండేవి కాదు. అసలు అలా కనిపించేవి కూడా కాదు. ఎందుకంటే ఇదంతా డ్రాగన్ బాల్ నుంచే మొదలైంది ఈ షోనెన్ కల్చర్. సో డ్రాగన్ బాల్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే జనాలనే కాదు, అక్కడ మాంగాకాస్ని కూడా అంతే ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నాట్ జస్ట్ డ్రాగన్ బాల్, అకిరా టొరియామా అనే పేరే అంత ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్యాక్ట్ నరుటో క్రియేటర్ అయిన కిషిమోటో సెన్సే ఏం చెప్తారో తెలుసా ఎప్పుడైనా కానీ, సో తన అంటే తనకి అసలు మాంగాకా అవ్వాలని అనిపించడానికి రీజనే అకిరా టొరియామా సెన్సే అని చెప్పి. తన లాస్ట్ అకిరా టొరియామా సెన్సే చనిపోయినప్పుడు కిషిమోటో సెన్సే నరుటో క్రియేటర్ చెప్పింది ఏంటంటే, నా చిన్నప్పటి నుంచి నా లైఫ్ మొత్తం డాక్టర్ స్లమ్ తోటే మొదలైంది. అండ్ దాన్ని ఎంతో ఎంజాయ్ చేసేవాడిని చిన్నప్పుడు. ఆ తర్వాత డ్రాగన్ బాల్ కావచ్చు. సో ఇలాగ నా లైఫ్లో నన్ను మాంగాకా అవ్వడానికి నన్ను ఇన్స్పైర్ చేసిందే అకిరా టొరియామా సెన్సే. తనని పర్సనల్గా కలిసి నేను ఎన్నోసార్లు ఇది చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయా. అండ్ నేను దానికి చాలా బాధగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు తను చనిపోయాడు కాబట్టి ఇక ఫైనల్లీ ఇదంతా చెప్పాలనుకుంటున్నా అని తను చెప్పి, అంతేకాకుండా నా దృష్టిలో మాత్రం ఎప్పటికీ ద గాడ్ ఆఫ్ మాంగా మాత్రం అకిరా టొరియామా సెన్సే అని చెప్పి తనైతే చెప్పారు, కిషిమోటో సెన్సే. అండ్ అది విన్న తర్వాత నాకైతే ఇంకా బాధ అయితే ఎక్కువైపోయింది. బికాస్ అక్కడ అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది తనని చూసుకుంటే. ఇంకొక వైపు ఓడా సెన్సే, వన్ పీస్ క్రియేటర్. సో తను కూడా ఇదే చెప్పాడు. తన చిన్నప్పటి నుంచి తన ఇన్స్పిరేషన్, తన లైఫ్లో తను మాంగాకా అవ్వడానికి రీజన్ కూడా అక్కడ టొరియామా సెన్సే అని చెప్పి, అంతేకాకుండా తన డ్రాగన్ బాల్ వన్ పీస్ని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పి తను కూడా చెప్పాడు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మీరు వెళ్ళే ఆ హెవెన్ కూడా మీరు చూపించినట్టుగానే ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పి వన్ పీస్ క్రియేటర్ చెప్పడం అయితే నాకు ఇంకా బాధగా అనిపించింది.
అండ్ అట్ ద సేమ్ టైం టయోటారో ఇప్పుడు డ్రాగన్ బాల్ సూపర్ని రాస్తున్న పర్సన్ కావచ్చు. సో టయోటారో కూడా చెప్పింది ఏంటంటే, నేను మాంగాక అయిందే ఆ వర్క్స్ని టొరియామా సెన్సైకి చూపించడానికి, అదే నాకు మొత్తం, ఇప్పుడు అది లేదు అని చెప్పి తనైతే చెప్పడం చాలా బాధగా అనిపించింది. ఇంకొక వైపు జాకీ చాన్ కూడా తను పోవడం గురించి మాట్లాడడం కావచ్చు. సో ఇలాగ ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళైతే చెప్పడం అవన్నీ విన్న తర్వాత అయితే చాలా అంటే చాలా బాధగా అయితే అనిపించింది. ఎస్పెషల్లీ గోకు వాయిస్ యాక్టర్ అదే జపనీస్‌లో ఆమె. సో ఆమె అయితే చాలా అంటే చాలా బాధపడ్డది. ఇన్‌ఫాక్ట్ ఇప్పటికి కూడా తనైతే నమ్మలేకపోతుంది. అకిరా టొరియామా సెన్సై లేకపోవడం ఏంటి అని చెప్పి. అంతేకాకుండా అకిరా టొరియామా సెన్సై తనకొక మాట చెప్పారంట. గోకుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి. అది వినంగానే తను ఇప్పుడు ఆ మాట చెప్పంగానే నాకైతే ఇక సడన్‌గా అది తెలియని ఒక ఏదో పెద్ద బండరాయి పడ్డట్టయితే అనిపించింది. బికాజ్ తను చెప్పిన ఆ మాట అయితే ఇక్కడ చూసుకుంటే వాయిస్ యాక్టర్‌కి గోకుని చూసుకో అని చెప్పడం. సో అది లైక్ ఫైనల్ వర్డ్స్ లాగైతే అనిపించింది. అండ్ అది చాలా బాధగా కూడా అనిపిస్తుంది. సో ఇలాగ ఎన్నో షోనెన్ యానిమేస్‌కి మీరు ఏ షోనెన్ యానిమే అయినా చూడండి ఆర్ పాప్ కల్చర్‌లో ఏదైనా చూడండి. డ్రాగన్ బాల్ లేని రిఫరెన్స్ ఉండదు. డ్రాగన్ బాల్ లేని ఆర్ ఇన్స్పిరేషన్ అయితే ఉండదు. అంత ఇంపాక్ట్ అయితే కలిగించిందనమాట ఇది యానిమే ఇండస్ట్రీ ఆర్ వెస్టర్న్ కల్చర్‌లో కావచ్చు. ఈవెన్ సోనిక్ మీరు ఎంతో ఫేవరెట్‌గా ఆడే సోనిక్ గేమ్ ఆర్ సిరీస్‌లో కూడా చూసుకుంటే అది కంప్లీట్‌లీ మీకైతే డ్రాగన్ బాల్ నుంచి ఇన్స్పిరేషన్ అయ్యింది. అది కూడా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక ట్రాన్స్‌ఫర్మేషన్ విషయానికి వెళ్ళిపోతే సూపర్ సైయాన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బికాస్ అది ఎంత కల్చరల్ ఫినామినా అంటే తర్వాత వచ్చిన నరుటో ఆర్ వన్ పీస్ ఆర్ బ్లీచ్ సో ఎన్నో షోనెన్ యానిమేస్ అయితే అలాగే ట్రాన్స్ఫార్మేషన్ అయితే వాడడం అయితే మొదలుపెట్టాయి. అండ్ అంతేకాదు కామెహామెహా దాని గురించి చెప్పాలా. సో ఒక పవర్‌నైతే లైక్ ఒక టెక్నిక్‌నైతే పెట్టడం కావచ్చు మెయిన్ క్యారెక్టర్‌కి. అండ్ అది ఆ తర్వాత ఎన్ని యానిమేస్‌కొచ్చిందో లైక్ ఆ పేరు పెట్టడం అండ్ ఆ పవర్స్‌ని యూజ్ చేయడం లైక్ కామెహామెహా నుంచి ఇన్‌స్పైర్ అయ్యే మనకి రసింగన్ రావడం. సో ఇటువంటి ఎన్నో కూడా ఉన్నాయి. అంతేకాదు రైవల్రీ. సో ఈ రైవల్రీ అనేది మొదలైందే తన నుంచి. లైక్ గోకు, వెజిటాకున్న రైవల్రీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. దాని నుంచి ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మన నరుటో, సాస్కేకి రైవల్రీ పెట్టడం. ఆరు మన డేకు, బాకుగో కావచ్చు. సో అది ఎన్నో యానిమేస్‌కి కీ పాయింట్ అయింది. అండ్ ఎన్నిటికో సక్సెస్ కూడా తెచ్చిపెట్టింది. అండ్ ఇది స్టార్ట్ అయిందే దీని నుంచే. ఇది ఒక్కటే కాదు వెస్టర్న్ కల్చర్ లైక్ అమెరికన్ షోస్‌లో కూడా ఇది ఎంతో కీ రోల్ అయితే ప్లే చేసింది. అండ్ ఈ రైవల్రీ అనేది చాలా అంటే చాలా బాగా ఇంపాక్ట్ అయితే కలిగించిందనమాట. నాట్ జస్ట్ యానిమే వెస్టర్న్ మీడియాలో కూడా చూసుకుంటే. సో ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి తను క్రియేట్ చేసిన డ్రాగన్ బాల్‌తో. అండ్ వాటన్నిటి గురించి మనం చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. ఇక నేనైతే ఇంతకంటే ఏం చెప్పదలుచుకోలేదు. అండ్ వన్స్ అగైన్ రెస్ట్ ఇన్ పీస్ టొరియామా సెన్సై. అండ్ మీ లెగసీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మేము కూడా మీ గురించి ఎప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటాను. అండ్ వన్ లాస్ట్ టైం నేను చనిపోయే వరకైతే మిమ్మల్ని మీ డ్రాగన్ బాల్ మాంగానైతే యానిమేనైతే మర్చిపోను. ఎందుకంటే నాకు డ్రాగన్ బాల్ అయితే చాలా క్లోజ్. అండ్ దాన్ని ఎంత చెప్పినా కానీ తక్కువే. డ్రాగన్ బాల్ అంత క్లోజ్ నాకు పర్సనల్‌గా. సో దట్స్ ఇట్. ఇంక నేనైతే ఏం చెప్పలేకపోతున్నా. సో బై.